హాయ్ అండి. మేము ఈ మొక్కజొన్న చేను కోసి ఇక్కడ ఎండబోస్తున్నాం అన్నమాట. నిన్న కొన్ని పోసాము. ఇంకా ఇంకొక 5 ట్రాక్టర్లు అంతా కంకి ఉంది. ఇది ఇవాళ నేర్పుతున్నాము. ఇది మొత్తం 3 ఎకరాల చేను. 13 ట్రాక్టర్ల కంకి అయింది. ఇది డ్రిప్ సిస్టమ్ తోటి వార్చాను అనమాట నేను. అయితే దీన్ని తీయడానికి మొత్తం 36,000 రూపాయలు అయింది. ఇక్కడ మా దగ్గర కూలి వచ్చేసి కోసేవారికి ఏమో 500, తీయడానికి ఏమో 350 రూపాయలు చొప్పున తీసుకున్నారు. కోసిన వాళ్ళేమో 18 మంది కోసారు. తీయడానికి మొత్తం 160 కూలి అయినాయి. 160 అంటే అవి హాఫ్ అనమాట. సగం వేసుకుంటే 80 మంది అనమాట. ఇది మొత్తం 3 ఎకరాలు కోయడానికి అంతా ఖర్చు అయింది. మొత్తం 36,000 రూపాయలు వచ్చింది ఖర్చు. ఇంకా ఇది మధ్యన వర్షం పడి గాలికి అక్కడ కొంచెం పడిపోయినాయి అనమాట కర్రలు. ఇట్లా సుడిగాల్లాగా చుట్టుకొని కొన్ని కింద పడ్డాయి. అప్పుడు అది గింజ గట్టిపడే మూమెంట్లోనే పడిపోయింది. అవి ఇట్లా తెల్లగా అయిపోయినాయి అనమాట. కింద పడ్డ కర్రలు అవి కాబట్టి పడకుండా నిలబడి ఉన్నాయి. మాత్రం మంచిగా రెడ్ కలర్లో ఉన్నాయి. ఇంకా ఇవి కొన్ని వెనుకకు మొలిచిన చెట్లే అనమాట. ఇవి అన్నీ ఒకేసారి మొలగా లేట్గా మోసినవి. ఆ నీడకు చిన్నగా ఉండిపోయింది కర్ర. కాకి కూడా చాలా చిన్నగా వచ్చింది. అన్నీ ఒకేసారి మోసినవి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మార్కెట్ అనేది లేదు ఈ సంవత్సరము 26లో. ఇప్పుడు ఎంత అంటే ఇక్కడ 1900 మార్కెట్ రేట్ ఉంటే దానికి 150 రూపాయలు తక్కువ చేసి తీసుకుంటా ఉంటున్నారు. అందుకని దీన్ని మార్కెట్కి తీసుకుపోదాం అనుకుంటున్నాను. అదైతే 2400. కాదంటే స్టేషన్ కాన్పూర్ మార్కెట్కి తీసుకెళ్ళాలి. ఇది చూడండి, కింద పడ్డ కర్రకి నిలబడి ఉన్న కర్రకి ఎంత తేడా ఉందో. ఆ గాలి వల్ల ఇట్లా అయినాయి అనమాట.